హలో! హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నాయండి. చాలా మందికి వీడియోస్‌లో నువ్వు కనిపించింది వేరు, బయట వేరు. అవును. అసలేంటి నీ నేటివ్ ఏంటి? బయో ఏంటి? భయం అంటే నా పేరు చిన్నిబాబు. ఓకే. సో, మాది రాజమండ్రి దగ్గర కోరుకొండ అని అక్కడే. అక్కడి నుంచి జర్నీ అనమాట. ఓకే. అట్లా. అసలు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదంతా ఏంటి? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే మమ్మీ, డ్యాడీ, తమ్ముడు. ఓకే. చిన్నప్పుడే మా మమ్మీని కోల్పోయాను. ఓకే. ఒక జర్నీలో ఆవిడ తప్పిపోయారనమాట. ఎలా? మతిస్థిమితం లేక ఓకే. తప్పిపోయారు. చిన్నప్పటి నుంచి ఆవిడకి మెంటల్ డిజార్డర్ ఉండేది. ఓకే. సో, అట్లా తప్పిపోయారు. ఇంకా అక్కడి నుంచి మా నాన్నగారు ఆర్టీసీ ఎంప్లాయ్. సో, ఓకే. అట్లా మమ్మల్ని చదివించుకుంటూ, చేసుకుంటూ అలా వచ్చారనమాట. దొరికారా మరి మమ్మీ? ఇప్పటికి స్టిల్ దొరకలేదు. అదేంటి? అప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడు నాకేం చేయాలో తెలీదనమాట. ఇంకా చాలా సెర్చింగ్ చేసాం, వెతికాం గానీ ఇంకా ఎక్కడ దొరకలేదు. ఇంకా అది అలా ఉండిపోయింది మనసులో. ఓకే. అంటే ఆమెకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్ అనేది? అంటే చిన్నప్పటి నుంచి. కానీ అలాగే ప్రొసీడ్ అయిపోయేవాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళంతా. సో, ఇంకా సడెన్‌గా ఆవిడ తప్పిపోవడం వల్లతో ఇంకా మొత్తం పెయిన్‌ఫుల్ అయిపోయింది లైఫ్ అంతా. ఇంక అక్కడితో ఫస్ట్ స్టెప్ అది లైఫ్‌కి. ఎప్పుడైతే మా అమ్మగారు ఎళ్ళిపోయారో అక్కడి నుంచి మొత్తం డౌన్‌ఫాల్ క్రియేట్ అయిందనమాట ఓకే. లైఫ్‌లో. ఫ్యామిలీలో మదర్ అనేవారు లేకపోతే అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ అవును. ఫేస్ చేయాల్సొస్తదో తెలుసు. అవును. మరి మీరెలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు? అంటే తెలిసిందే గదా! ఒక తల్లిదండ్రులు లేకపోతే చాలా ఇదిగా ఉంటది. అవును. అందులోని అమ్మ అంటే ఒక విధానం గదా! అవును. పెట్టే ఇది గాని, ఆ ప్రేమ ఆప్యాయతలు గాని, ఒక అమ్మ చూపించే ఆ ప్రేమ ఆప్యాయతలు మనం బంధువుల్లో గాని, ఫ్రెండ్స్‌లో గాని ఎవ్వరి దగ్గర అది ఎవ్వరు తీసుకోలేం. చూపించలేరు. సో, అది ఓన్లీ మదర్‌కే సాధ్యం. సో, అవును. అటువంటి సిట్యుయేషన్స్ నేను ఎదుర్కొన్నప్పుడు చిన్నప్పుడు, తర్వాత అక్కడి నుంచి హాస్టల్‌లో జాయిన్ అయిపోయాను. హాస్టల్‌లో పేరెంట్స్ వచ్చేటప్పుడు పిల్లలకి అవన్నీ తెస్తా ఉంటారు. అవును. కానీ నాకు పేరెంట్స్ లేరు, రారు. సో, అట్లా చాలా ఇదిగా ఫీల్ అయ్యేవాడిని. బాధ ఎక్కువైపోయేది. ఓకే. అట్లాగే చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ మీద పాటలు రాయడం ఓకే. అలా ఉండేదనమాట. అంటే ఎలాంటి పాటలు? అంటే నేను అమ్మని కోల్పోయాను గదా! హ్మ్. అమ్మ నీ మాటే తీపెలే, నీ పాట నువ్వెప్పుడు పాడుతూ ఉంటావు కదా! ఆ పాట నాకెప్పుడు లోటు. అట్లా ఒక సెంటెన్స్ నేనే క్రియేట్ చేసుకొని ఓకే. చిన్నప్పుడు రాసుకుంటూ పాడేవాడిని. మా ఫ్రెండ్స్‌కి అది చాలా ఇష్టమయ్యేదనమాట. ఓకే. అట్లా. స్టడీ ఇదంతా ఎలా సాగింది మరి ముందు? స్టడీ అంతా హాస్టల్‌లోనే. ఓకే. చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫే. అక్కడే చదివాను. అక్కడే ఆహ్, ఆహ్, చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్‌లో చదువుకున్నా. ఓకే. అంటే మధ్యలో వచ్చేసరికి నన్ను మా అన్నయ్యోళ్ళు తీసుకెళ్ళిపోయారు. అంటే మా ఓకే. అమ్మ ఎళ్ళిపోవడంతో మా ఇల్లు కూడా అమ్మేశారు. ఓకే. అమ్మేయడంతో మా నాన్నగారు ఇంకా మమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు దూరంగా. అప్పటి నుంచి మా అన్నయ్య, మా వదిన వాళ్ళు తీసుకొని మా తమ్ముడిని నన్ను పెంచుకొచ్చారు. ఓకే. హ్మ్. తర్వాత నేను ఆర్ఫనేజ్‌లో చదువుకున్నప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సెట్ రాసి గవర్నమెంట్ సెట్స్ ఉంటాయి కదా! అవును. అలా గురుకుల పాఠశాల సెట్ రాసి అందులో నాకు క్వాలిఫై అయిన తర్వాత అక్కడ చదువుకున్నా. ఓకే. అక్కడ ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఆర్ఫనేజ్‌లో ఎందుకు? ఫాదర్ ఉన్నారు కదా! అంటే ఏమైంది? అంటే ఇంకా మాకెవరు లేరని చెప్పి మా అన్నయ్య వీళ్ళిద్దరిని ఇలా అంటే అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయి కదా! అవును. క్రిస్టియన్స్ దాంట్లో. సో, అట్లా చెప్పి వాళ్ళు జాయిన్ చేశారనమాట. ఇంకా అలాగే మా తమ్ముడు నేను చదువుకున్నాం. ఓకే. అలా వచ్చింది లైఫ్. మొత్తానికి ఎక్కడో చదువుకున్నారు. హ్మ్. అంటే నేను డిగ్రీ చదువుతున్నాను. కంప్లీటెడా? ఇప్పుడు వేరే దానికి ప్రిపేర్ అవుతున్నానులే. వేరే దానికంటే చెప్పకూడదా అని మాకు? చెప్పకూడదు అయన్నీ. పోనీ డిగ్రీలో ఏ గ్రూప్ అయి చెప్పండి? కూడా చెప్పకూడదు. అదేంటి మొత్తం చెప్పకుండా డిగ్రీ ఎవరు చేస్తారు? అంటే డిగ్రీలో చాలా చేశాను నేను. ఆహ్, కాలేజ్‌లో అయినా చెప్పి తీసుకున్నారా గ్రూప్ అది కూడా లేదా? కాలేజ్‌లో అట్లా అంటే ఎడ్యుకేషన్ స్మాష్ అయిపోయింది. ఆ! కానీ అలా నడుస్తుందనమాట. అంటే ఎవరితో మ్యాచ్ అయిపోయింది? మ్యాథ్స్ మ్యాథ్స్ కాదు, అది మధ్యలో ఆగిపోయిందనమాట ఎడ్యుకేషన్. ఎందుకు? ఎందుకనంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్? ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అన్నీ చెప్పకూడదు మేడం. ఇదంత ఓపెన్‌గా అడగకూడదు. చెప్పకపోతే ఎట్లా చెప్పండి? అంటే బేసిక్‌గా లవ్ చేస్తూ ఉంటాం కదా! ఓకే. అలా ఒక హ్యాండ్ ఇచ్చిందనమాట ఒక అమ్మాయి. సో, ఓకే. ఇంకా దెబ్బ అని చెప్పి దెబ్బేట్టేసుకున్నాను లైఫ్. అది గొడవ. గివ్ అప్ ఇచ్చేసారా అయితే మొత్తానికి? అంటే లేదు, మళ్ళీ చేత్తన్నాను. ఓకే. స్ట్రాంగ్‌గా ఇద్దాం అని చెప్పి చేత్తన్నాను. ఓకే. మరి మీరెలా ఉంటే మీ తమ్ముడికి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? అంటే తమ్ముడు చదువుకుంటున్నాడు పర్లేదంతా. ఓకే. నేనింకా ప్రొసీడ్ అయిపోతున్నాను ఈ లైఫ్‌లో. ఓకే. అట్లా. ఎంత హాస్టల్‌లో ఉన్నా సరే ఎక్
ఎంతో కొంత మీదంటూ మీకు ఉండాలి. అవును. మరి ఆ సపోర్ట్ ఎలా దొరికింది మీకు? ఆ సపోర్ట్ అంతా కూడా మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు నాకు. ఓకే. మా అన్నయ్య, మా వదిన. అంటే లైఫ్‌లో ఇప్పటివరకు కూడా నా జీవితంలో కొంతమంది పరిచయమయ్యారు. చాలామంది పరిచయమయ్యారు. హ్మ్. సో, వాళ్ళంతా కూడా ఒక్కొక్క రోల్ ప్లే చేశారు నా లైఫ్‌లో. ఓకే. నేను దేన్ని మర్చిపోలేను. ఆ టైం పీరియడ్‌లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేశారు. అంటే ఒక పేరెంట్స్ లేరు, ఒక అవును. ఇల్లు లేదు. ఎండ అయినా, వానైనా, చలి అయినా సరే ఇంకా ఒక ఆశ్రయం ఉండాలి మనకి. సో, ఓకే. అలాంటి టైంలో కూడా మనకి మా అన్నయ్య వాళ్ళు గానీ, తర్వాత పరిచయమైన కొంతమంది వాళ్ళు గానీ, నేను ఆశ్రయం తీసుకుంటూ, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ వచ్చా. ఓకే. అట్లా. అంటే ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవారు వాళ్ళు? ఎలాంటి సపోర్ట్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి, హ్మ్. తర్వాత ఫీడ్ చేయడానికి, మనం తినడానికైనా, ఏమన్నా ఓకే. ఎంజాయ్ చేయడానికైనా, అట్లా మొత్తం వాళ్ళే చూసుకునేవారు. బట్టలు, ఆహారం అంతా వాళ్ళే చూసుకునేవారు. మరి వాళ్ళు చూసుకునేవారు కదా! హ్మ్. తర్వాత టీచర్స్ కూడా కొంచెం అవును. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ హెల్ప్ ఉంటారు. చేశారు. చాలా చేశారు. హ్మ్. అంటే నా లైఫ్‌లో ఎక్కువ నేను ఎవరిదైనా అంటే వీళ్ళు నా దేవుళ్ళు అని ఓకే. ఎవరినైనా అనుకుంటానంటే, అంటే నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నేను అది తీసుకోలేను. ఫస్ట్ వాళ్ళే ఉంటారు. ఓకే. తర్వాత నాకు టీచర్సే మొత్తం. ఓకే. వాళ్ళే అంటే మనకు అమ్మ నాన్న లేకపోయినా సరే ఇంతలా నేను తయారవ్వడానికి ఒక వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ గాని, వాళ్ళ గైడెన్స్ గాని, వాళ్ళ మోటివేషన్ గాని ఒక్కొక్క చాలా మంచి రోల్ ప్లే చేశారు నా లైఫ్‌లో. వాళ్ళ వల్లే ఇప్పుడు ఇలా ఉన్నానన్నమాట నేను. ఓకే. అట్లా. అందరిని నవ్విస్తారు. మీరు చూస్తే ఇక్కడ ఇంత సాడ్‌గా మాట్లాడుతున్నారు. అంటే నా వల్ల ప్రతి ఒక్కళ్ళు అంతే అలాగే ఉంటారు. మీరు గమనిస్తే ఎక్కువ నవ్వించే వాళ్ళ వెనకాల చాలా బాధ ఉంటది. ఉంటది. కానీ చెప్పుకోను అంతే. అట్లా. అయితే ఇక్కడితో ఎమోషన్ ఆపేద్దాం. ఆపేద్దాం. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడి వరకు వచ్చారు వీడియోస్ చేసుకుంటూ. ఫస్ట్ క్లిక్ అయిన వీడియో ఏంటి? ఫస్ట్ క్లిక్ అయిన వీడియో పొద్దున్నే లెగండ్రా అని ఒక వీడియో ఉంటుంది నాది. అవును. ఆ! బాగా వైరల్. అవును. పొద్దున్నే లెగండ్రా భవిష్యత్తు బాగుపడుద్ది అని ఒక రన్నింగ్ దాంట్లో అంటే బండి మీద వెళ్తూ చెప్పాననమాట. ఆ రోజు మా తమ్ముడికి ఎగ్జామ్స్, ఇంటర్ ఓకే. ఎగ్జామ్స్. పొద్దున్నే లెగుతలేదు చదవట్లేదంట. ఇంటి ఓకే. నుంచి ఫోన్ వచ్చింది. సరే ఆడికి పెడదామని చెప్పి అప్పుడే పొద్దున్నే లెగరా భవిష్యత్తు బాగుపడుద్దని చెప్పి ఆడికి వీడియో చేశాను. వీడియో చేసి ఇంటికి పెట్టాను. ఆడు చూసాను నవ్వాడు. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే వీడియో బాగుంది. ఓకే. యాక్చువల్లీ లైఫ్‌లో ఆ రోజే పొద్దున్న లేసాను నేను కూడా. అంటే ప్రిపేర్ అయ్యి చేసారా? లేదంటే స్పాంటేనియసే. ఎప్పుడు ప్రిపేర్ అయ్యి చేయలేదు. ఎప్పుడు కూడా ప్రిపేర్ అయ్యి రాలేదు. ఓకే. ఇంకేదొస్తే అది. అయితే అట్లా రన్నింగ్‌లో పొద్దున్నే లెగరా భవిష్యత్తు బాగుపడుద్దని ఓ మోటివేషన్ ఇస్తాం కదా! ఆడు తమ్ముడు కదా! మనం అన్నయ్య కదా! ఆ! అలా అని చెప్పి ఆడికి చెప్తున్నప్పుడు అది 10 మినిట్స్ తర్వాత చూస్తే బాగుంది. నాకు నచ్చింది. ఇప్పుడు చెప్పండి ఒకసారి. అంటే పొద్దున్నే లెగరా భవిష్యత్తు బాగుపడుద్ది అని చెప్పి ఒక ఇది ఉంటదిలే. హ్మ్. అది చెప్పాననమాట. "రేయ్ చూడరా పక్కనోళ్ళని చూడు ఆళ్ళు ఎలా ఉన్నారో" అని చెప్పి ఉంటది. అయితే అది పెట్టి ఒక మోటివేషనల్ ఆడికి పంపిన తర్వాత చూసి నవ్వుకున్నాడు. ఓకే. నేను ఆ రోజే పొద్దున్న లేసాను 4కి. ఇంక అక్కడి నుంచి ఇప్పటి వరకు లెగలేదు ఎప్పుడు. అలా లేచి ఆ వీడియో అప్‌లోడ్ చేశాను. అదేం బాగా వైరల్ అయిపోయింది. ఓకే. వైరల్ అయిపోయిన తర్వాత నవదీప్ గారు ఉంటారు కదా! అవును. ఆయన దానికి స్పూఫ్ చేసాడు. అవును. చేసిన తర్వాత రిప్లై ఇచ్చారాయన. అప్పుడే హైదరాబాదు రమ్మనడం, అట్లా అడగడం అలా. కలిసారా మరి? కలవలేదు. అన్నకి కలవాలన్నప్పుడు ఆయన బిజీగా ఉండడం వల్ల రిప్లై ఇచ్చేవాడు కాదు. ఓకే. సర్లే అత్తమానం మనం కూడా థాంక్ మీరే చేశారని తెలుసు. తెలుసు నేనే. రిప్లై ఓకే. ఇచ్చాడు నేనే. హ్మ్. నేను చూసానని పెట్టాడు. ఓకే. అన్న ఇది నా వాయిస్ అంటే నేను చూసాను బాగుందని పెట్టాడు. ఓకే. అట్లా. హైదరాబాద్ వచ్చాక ఎలా ఉంది లైఫ్? మారిందా? లేదంటే వేస్ట్‌గా వచ్చాననిపించిందా? లేదు హైదరాబాద్ నాకు చాలా నేర్పింది. ఓకే. చాలా మంది అంటే నేను ఇన్స్పిరేషన్‌గా తీసుకుని కొంతమంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.